హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నాము? త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్ అన్నమాట. అందులో భాగంగా ఈరోజు 71 అంటే ఆల్రెడీ 70 వీడియోస్ అయిపోయినాయి. ఆ 70 వీడియోస్ మీరు ఫస్ట్ నుండి చూడాలి అనుకుంటే, అంటే డే 1 నుండి చూడాలనుకుంటే, ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో అంటే మీకు ఇక్కడ 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్సే ఇంకో 4 ఉంటాయి. డే 30 అని, డే 40 అని, డే 50 అని, డే 60 అని. సో వాటిని టచ్ చేస్తే ఆ వీడియోస్కి వెళ్తారు. అక్కడ నుండి కూడా 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈరోజు డే 71, సో ప్రీవియస్ డే నెక్స్ట్ డే వీడియోస్ కావాలంటే ఎండింగ్లో ఉంటాయి. అంటే ఎండింగ్లో డే 70 ఉంటుంది, డే 72 ఉంటుంది. అక్కడ నుండి కూడా ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. క్లియర్? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 71. సో ఈరోజు మనం చెప్పుకున్న ప్రాబబిలిటీ వీడియోస్ అన్నిట్లోనూ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే అడగడానికి 99% ఛాన్స్ ఉన్న ప్రాబ్లం. 8 మార్క్స్లో 99% ఈ ప్రాబ్లమే వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇది టచ్ చేయలేదంటేనే రిమైనింగ్ వీడియోస్లో చెప్పిన ప్రాబ్లం అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం అడగడానికి ఛాన్స్ ఉన్నది, డెక్ ఆఫ్ కార్డ్స్ ప్రాబ్లం కాబట్టి. ఓకేనా? సో ఇది మీకు డే 65 నుండి ప్రాబబిలిటీ స్టార్ట్ చేసాం మనం. ఇది డే 71, అంటే మొత్తం 7 వీడియోస్ వచ్చాయి ఈ చాప్టర్లో. ఈ 7 వీడియోస్లోనూ ఈరోజే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. రిమైనింగ్ కూడా ఇంపార్టెంటే, కానీ ఈ ప్రాబ్లం అనేది అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఒకవేళ 8 మార్క్స్లో అడగలేదంటే దీనిలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గించి 4 మార్క్స్లో కూడా అడగచ్చు. సరేనా? సరే, ఫస్ట్ ఈ ప్రాబ్లం గురించి చూద్దాం. One card is drawn from well-shuffled card deck of 52 cards. Find the probability of getting. ఇక్కడ చూడండి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు? 6. ఓకేనా? అంటే ఫార్ములాని 6 times రాయాలి మామూలుగా. అయితే దీనికి మాత్రం ఆప్షనల్, కనీసం 3 times అన్న ఫార్ములా రాయాలి. అదే 6 times రాశారంటే మాత్రం మీకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. వేరే క్వశ్చన్కి ఆ నాలెడ్జ్ అనేది యూస్ అయింది అన్న విధంగా తయారవుతుంది మీకు. ఓకేనా? పేపర్ దిద్దే సార్లకు కానీ మేడం కానీ మీకు ఈ ప్రాబ్లం క్లియర్గా రాశారంటే, సో ఈ అబ్బాయి బాగా నేర్చుకొని ఉన్నాడు, లేదా ఈ అమ్మాయి బాగా నేర్చుకొని ఉంది అనే ఇంప్రెషన్ వస్తుంది. అందువల్ల ఈ ఫార్ములా అనేది 6 times రాయడానికి చూడండి. మినిమంలో మినిమం 3 times అన్నా రాయండి. ఒక్కసారి రాసి మాత్రం గమరైపోకండి. సరే, ఇంక ఇక్కడికి వద్దాం. ఫస్ట్ ఇక్కడ 6 ఇచ్చాడు, బట్ మనం క్వశ్చన్ గురించి ముందు మెన్షన్ చేయాలి కాబట్టి గివెన్ దట్. ఓకేనా? 1 card drawn from a well shuffled deck of cards కాబట్టి ది నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ది డెక్ ఎన్ని? 52. సో ఎప్పుడైతే ఇది రాసామో చాలామంది పాసిబుల్ అవుట్కమ్స్ రాయడం మానేస్తారు. అది కూడా రాయాలి. ఇక్కడ డెక్ ఆఫ్ కార్డ్లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయని మనం చెప్పాం. ఒక కార్డ్స్, ఆ కార్డ్స్ అనేది ఒక కట్టగా ఇస్తారు కదా, ఆ కట్టలో ఎన్ని కార్డ్స్ ఉన్నాయని మాత్రమే చెప్పాం. మనకి పాసిబిలిటీస్ గురించి చెప్పలేదు కాబట్టి అది కూడా చెప్పాలి. సో ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు 52. ఓకే, హ్యాపీ. ఇక్కడికి అయిపోయింది. ఇంకా ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫస్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్స్ రాయండి. ఈ 6 క్వశ్చన్స్ కూడా మళ్ళీ రాయండి ఆన్సర్లో కూడా. ఫస్ట్ది ఏ, కింగ్ ఆఫ్ రెడ్ కలర్. ఇది రాసిన తర్వాత ఈ గురించి రాయండి. నార్మల్గా అయితే మనం రాయం, ఎందుకంటే అక్కడ 3 కానీ 4 కానీ ఇస్తాడు. బట్ ఇక్కడ 6 ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి.
సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రాయడానికే చూడండి. ఈ అంటే ఏమి, ఈవెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ king of red, a king of red colors. Therefore, the number of favorable, possible కాదు, favorable outcomes ఏమవుతుంది ఒక్కసారి చూడండి, కౌంట్ జాగ్రత్త. మనకి కింగ్స్ టోటల్గా మీకు ఇంట్రడక్షన్ వీడియో అనేది ఒకటి వస్తుంది దీనికి. అంటే నెక్స్ట్ వీడియోస్ ఫార్ములాస్ బేస్ మీద ఉంటుంది. మీకు డే 72 అనేది ఫార్ములాస్ బేస్ సెమిస్టర్ 2లో, ఓకేనా. ఆల్రెడీ మీకు డే 50లో చెప్పా సెమిస్టర్ 1కి సంబంధించిన ఫార్ములాస్ అని. ఇప్పుడు సెమిస్టర్ 2కి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఆ వీడియో మీకు క్లారిటీగా ఉంటుంది దీని ఇంట్రడక్షన్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసి, ఒకవేళ మీ టెక్స్ట్ బుక్లో కూడా చూడండి, ఫేస్ కార్డులు మీకు కింగ్లో 4 ఉంటాయి. కింగ్లో ఎన్ని ఉంటాయి? 4. ఆ 4లోను 2 బ్లాక్ ఉంటే 2 రెడ్ ఉంటుంది. ఇక్కడ కింగ్ గురించి చెప్పాడు కానీ ఆ కింగ్ కలరే చెప్పాడు, ఏ టైప్ చెప్పలేదు. కాబట్టి కింగ్ 2గా డివైడ్ అయింది కాబట్టి 2 రెడ్ కలరు 2 బ్లాక్. సో రెడ్ కలర్ గురించి అడిగాడు కాబట్టి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో ఇప్పుడు P of E రాద్దాం. P of E ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఏమవుతుంది? ఫేవరబుల్ వచ్చి 2, పాసిబుల్ వచ్చి 52. 2 టేబుల్తో క్యాన్సిలేషన్. 2 1s are 2 2s are 4, ఇంకా 1 ఉంటుంది, 2 6 అంటే ఎంత వచ్చింది? 1/26. ఇది ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ దానికి ఆన్సర్. ఇప్పుడు సెకండ్ చేయండి. సెకండ్ది ఏమి ఇచ్చాడు? ఏ ఫేస్ కార్డ్. సో ఫస్ట్ ఈవెంట్ గురించి రాయాలి. ఈవెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్. ఇక చూడండి, కింగ్ అనే దాంట్లో కింగ్ అనేది ఒక ఫేస్ కార్డు, అది 4 ఉంటాయని చెప్పుకున్నాం కదా. అదే మరి ఇంకేముంటుంది? క్వీన్ ఉంటుంది, ఇది ఒక 4 కార్డ్స్. తర్వాత జోకర్ ఉంటుంది, జాక్ అదే అనమాట, జాక్ ఉంటుంది, ఇది ఒక 4. అంటే మొత్తం ఎంత వచ్చింది? 12 కార్డ్స్. సో ఈ మరి రఫ్ వర్క్ చేసుకోవచ్చు ఇదంతా మీరు పక్కన పెన్సిల్తో, మర్చిపోకండి పెన్సిల్తో. ఏం రాస్తాము? ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు P of E ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 12. చూడండి ఇక్కడ 4 4 4 ఇవి ఫేస్ కార్డులు, మొత్తం 12. ఫార్ములా రాద్దాం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by number of possible outcomes. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అంటే 12 బై పాసిబుల్ అంటే 52. సో ఇక్కడ మీకు 2తో ఇక్కడ క్యాన్సిలేషన్ అయిందా? అదే వేసేద్దాం, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు. 2 6 are 2 26 are. నెక్స్ట్ 2తో మళ్ళీ చూడండి, 2 3s are 2 13s are. సో ఎంత వచ్చింది? 3/13. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. థర్డ్ వన్ ఏం అడిగారు? ఐపీ నాటి టిక్కులు కొట్టుకోండి క్వశ్చన్ పేపర్లో, అప్పుడు ఇంకా బెటర్. సో థర్డ్ వన్, ఏ రెడ్ ఫేస్ కార్డ్. సో ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ probability of
గెటింగ్ ఏ రెడ్ ఫేస్ కార్డ్. ఓకేనా, ఇక్కడికి రండి మళ్ళీ. ఇక్కడ రాసుకున్నాం కదా, చూడండి కింగ్లో 2-2గా డివైడ్ అయింది. అదే మరి క్వీన్లో కూడా 2-2గా డివైడ్ అవుతాయి. జాక్లోనూ అంతే 2-2గా డివైడ్ అవుతాయి. ఒకటి రెడ్, ఒకటి బ్లాక్. వాడు అడిగింది రెడ్డే కదా, సో రెడ్లో ఇది ఒక 2 ఉంటుంది, జాక్ అనేది ఒక 2 ఉంటుంది, క్వీన్ అనేది ఒక 2 ఉంటుంది. మొత్తం ఎన్ని 2s వచ్చాయి? 6. సో అదే రాద్దాం. ది నెంబర్ ఆఫ్ favorable outcomes is equal to ఎంత వచ్చింది? 2 2 2 6. సో P of E రాద్దాం. P of E is equal to number of favorable outcomes by number of పాజిబుల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అంటే 6/52. 2 టేబుల్తో చూడండి, 2 3s are 2 26. సో ఆన్సర్ ఎంత? 3/26. ఓకేనా, ఈ 3 రాసుకోండి, తర్వాత రిమైనింగ్ 3 కూడా చెప్తాం. సో 3 అయిపోయినాయి, ఇంకా 3 ఉండే. ఓకేనా, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ రిమైనింగ్ 3 చూద్దాం. అయితే నేను ఇక్కడ మొత్తం రఫ్ చేయడం, ఫార్ములాస్ని అలాగే ఉంచుకున్నా, ఎందుకంటే మళ్ళీ రాయాలి కదా, అందువల్ల ఇంకేం లేదు. బట్ మీరు మాత్రం ఖచ్చితంగా రాయాలి. ఓకేనా, నేను ఇలా చేశాను కదా అని మీరు అలా చేయకండి. ఓకే, టైం వేస్ట్ చేయకూడదన్న ఉద్దేశంతో నేను ఇలాంటి టెక్నిక్లు అంతా వాడతాను. మీకు కూడా నేర్పిస్తాను, చాలా టెక్నిక్లు ఉన్నాయి. ఫ్యూచర్లో 10th అయిపోయింది కదా సార్ ఇంకెక్కడ అనుకుంటారు, బట్ మన దానిలో చాలా మ్యాథ్స్ రాబోతుంది. ఓకే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చెప్పాలన్నదే నా ప్రయత్నం. అందువల్ల చాలా వరకు నాకు తెలిసిన అన్ని రకాలు నేను పెట్టబోతాను మ్యాథ్స్ మొత్తం. ఓకే, ప్రెజెంట్ మీకు 10th కాబట్టి మీ వరకు యూస్ అయ్యే విధంగా మన వీడియోస్ ఉన్నాయి. సరే, ఇంకా క్లాస్ చూద్దామా? సరే చూడండి, ఏమి 4th వన్, ది జాక్ ఆఫ్ హార్ట్. సో హార్ట్స్లో జాక్ గురించి రాయాలి. ఈవెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ది క్వీన్ కాదు, జాక్ ఆఫ్. చూడండి ఇక్కడ చూసి రాసేస్తాను గబామని, అందుకే నేను మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ పెట్టింది ఏమంటే నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీకు కన్ఫ్యూజ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో చేసిన. ది జాక్ ఆఫ్ హార్ట్. ఇప్పుడు జాక్ 4 ఉన్నాయని చెప్పినా కదా, 2 కలర్స్గా డివైడ్ అయింది కదా. హార్ట్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. సో రెడ్ కలర్ మళ్ళీ 2గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి డైమండ్, ఇంకోటి హార్ట్. సో హార్ట్లో ఒకటి ఉంటుంది, డైమండ్లో ఒకటి ఉంటుంది. సో మనం అడిగింది హార్ట్ గురించి కాబట్టి హార్ట్లో జాక్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. సో అది రాద్దాం. ఇక రాసేసి ఉన్నాం కదా, ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1. సో ఫార్ములా P of E is equal to నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 by పాజిబుల్ అవుట్కమ్స్ 52. ఇది ఆన్సర్. ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది చూడండి, క్యాన్సిలేషన్ ఉండదు, ఎందుకంటే జాక్ హార్ట్లో ఒకటే ఒకటి ఉంటుంది కాబట్టి. సరే, ఇంకా 5th వన్ చూడండి. సార్ ఇక్కడంతా ప్లేస్ మిగిలిపోయింది అనుకోకండి. ప్లేసు ఎందుకు మిగిలిందంటే ఇంతకుముందు ఇంట్రడక్షన్ కొంచెం ఉండింది కదా, అదే క్వశ్చన్ గురించి, అందువల్ల ప్లేస్ ఈ మారి వచ్చింది. మనకి ఇబ్బంది లేదు, మీరు దీని కింద ఇది రాసుకోండి. ఓకే, సరే. 4th వన్ ఏమి? 4th వన్ కాదు, 4th అయిపోయింది, 5th స్పేడ్. సో 5th వన్ ఏ స్పేడ్. సో ఈ గురించి రాద్దాం. ఈవెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్
ఏ స్పేడ్. స్పేడ్ అంటే టైప్ అన్నమాట. సో ఇక్కడ డైమండ్, హార్ట్ ఎలా అయితే చెప్పానో అలాగే స్పేడు, క్లబ్స్ అనే టైప్ కూడా ఉంది. అంటే మొత్తం మనకి ఎన్ని టైప్స్? స్పేడ్ ఒకటి, క్లబ్స్ ఒకటి, హార్ట్ ఒకటి, డైమండ్ ఒకటి. ప్రతి దానిలోనూ 13 ఉంటాయి. ప్రతి టైప్లోను 13. ఇప్పుడు 13 ప్లస్ 13 ప్లస్ 13 ప్లస్ 13 చూడండి. అంటే 13 4s are 52. సరిపోయింది కదా. అంటే ఈచ్ వన్లో 13 ఉంటాయి. మనకి స్పేడ్ మాత్రం కావాలి కాబట్టి ఒక్క స్పేడ్లో మాత్రమే ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. సో ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుద్ది? 13. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై పాసిబుల్. ఫేవరబుల్ 13, పాసిబుల్ వచ్చి 52. 13 1s are 13 4s are. సో వాల్యూ అంతా 1/. ఇప్పుడు లాస్ట్ వన్, ఓకేనా? ది క్వీన్ ఆఫ్ డైమండ్. ది క్వీన్ ఆఫ్ డైమండ్. నెక్స్ట్ ఈవెంట్ గురించి రాయాలి. ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ probability of getting a queen లేదా the getting the queen of diamond. సో ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయంటే 1 అవుతుంది. ఎలా? ఇక చెప్పా కదా, జాక్లో మనం కలర్స్ వైజ్ 2గా డివైడ్ అయింది, మళ్ళీ టైప్ వైజ్ 1గా డివైడ్ అయింది. సో ఇక్కడ క్వీన్ కూడా అంతే, కలర్ వైజ్ 2గా డివైడ్ అయింది. డైమండ్ అన్నాడు కాబట్టి రెడ్ కలర్లో డైమండ్ ఉంటుంది కాబట్టి డైమండ్ ఒకటి, హార్ట్ ఒకటి, డైమండ్ ఒకటి, హార్ట్ ఒకటి, 1గా మళ్ళీ డివైడ్ అయింది. సో మనకు అడిగింది క్వీన్ ఆఫ్ డైమండ్. క్యూను డైమండ్లో ఒకటి ఉంటుంది కాబట్టి ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంతా 1. సో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే 1/52. ఇది ఆన్సర్. ఇక్కడ మీకు చాలామందికి డౌట్ వస్తుంది, సార్ 4th 1 6th 1 సేమ్ ఆన్సర్ వచ్చిందని. వస్తాయి కొన్నిటికి ఇబ్బందులు. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఫేస్ కార్డు టైప్ మెన్షన్ చేశాడు. ఇక్కడ టైప్ కలర్ మెన్షన్ చేసి ఉంటే మారు ఉంటుందేమో, కానీ టైప్ 2 టైప్స్, ఒకటి కలరు ఒకటి టైప్ అయింటే వాల్యూ మారు ఉంటుంది. కానీ టైపు మెన్షన్ చేయడం వల్ల అది మళ్ళీ డివైడ్ అవుతుంది ఈక్వల్గా. చూడండి, కింగ్ అంతే, క్వీన్ అంతే, జాక్ అంతే, కలర్ వైజ్ 2గా డివైడ్ అయినాయి, మళ్ళీ టైప్ వైజ్ 1గా డివైడ్ అయిపోతాయి. రెడ్ అయితే డైమండ్ హార్ట్లోకి వస్తుంది, అదే బ్లాక్ అయితే క్లబ్స్ స్పేస్లోకి డివైడ్ అయిపోతాయి 1గా, అలా అన్నమాట. ఓకేనా? సరే, నోట్ చేసుకోండి. 4 మార్క్స్ ప్రాబ్లం కూడా దీనిలో నుంచి, ఈ కార్డ్స్లో నుండి ఒక 4 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇది 8 మార్క్స్ అన్నాను కదా. సో ఇది ఇస్తే ఇంతకుముందు వీడియోస్లో ఇచ్చిన వాటిలో నుండి 4 మార్క్స్ అడుగుతారు. లేదు దీన్ని కానీ అడగలేదు అంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్లో 8 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. ఈ క్వశ్చను అడగకపోతే రిమైనింగ్ చెప్పా కదా వీడియోస్, 6 వీడియోస్ ప్రీవియస్గా, వాటిలో నుండి ఒక 8 మార్క్స్, నెక్స్ట్ చెప్పబోయేది 4 మార్క్స్గా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఎందుకంటే కార్డ్స్ మీద ఖచ్చితంగా మీకు ఒక ప్రాబ్లం వస్తుంది. అది 8 మార్క్స్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు. ఓకే, క్లియర్? నోట్ చేసుకోండి. సో 4 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లం అనమాట. ఈరోజు అయితే మీకు ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇస్తాం. ఓకేనా? సరే, ఫస్ట్ ఇది చూసేద్దాం. ఇదేమి ఇచ్చాడంటే 5 కార్డ్స్, ద 10 జాక్, క్వీన్, కింగ్ అండ్ యాస్ ఆఫ్ డైమండ్స్ ఆర్ వెల్ షఫ్డ్ విత్ దే ఫేసెస్ డౌన్వర్డ్స్, 1 కార్డ్ పిక్డ్ అపాన్ ర్యాండమ్. ఇది క్వశ్చన్. అంటే నార్మల్గా మనకు కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్. బట్ వీడు ఆ 52 కార్డ్స్ తీసుకోవాలి. ఏం చేశాడు? డైమండ్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే డైమండ్స్ అనే కార్డ్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాము? 13 కదా. సో ఆ 13ని సెలెక్ట్ చేసుకొని
యూజ్ చేయలేదు. మళ్ళీ దానిలో నుండి ఇంకో 5 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. జస్ట్ ఒక 5 కార్డ్స్. ఆ కార్డ్స్ ఏమంటే ఒకటి 10, ఇంకోటి జాకు, క్వీను, కింగు, యాస్. రిమైనింగ్ కార్డ్స్ వద్దనుకున్నాడు. ఆ డైమెన్షన్ కూడా తిరిగి పెట్టేశాడు. సో మన దగ్గర మనం యూజ్ చేసుకునేది ఎన్ని కార్డ్స్ని? 5 కార్డ్స్. అంటే ఈ 5 కార్డ్స్నే మనం యూజ్ చేస్తున్నాం. 52 కార్డ్స్ని యూజ్ చేయడం లేదు. కాబట్టి ఈ 5 కార్డ్స్ అనేది ఏమవుద్ది? పాసిబుల్ అవుట్కమ్. ఈ విషయం మీకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకున్నా. లేదంటే మీకు ప్రాక్టీస్కి ఇచ్చే ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటారు. బట్ ఈ విషయం మీకు తెలియాలన్న ఉద్దేశంతో దీన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇంకో ప్రాబ్లమ్ని మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. సరే, ఇది చూడండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం దాన్ని రాసుకుంటాం. గివెన్ దట్ the selected 5 cards are ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాము? ది 10, జాక్, క్వీన్, కింగ్ అండ్ యాస్ ఆఫ్ డైమండ్స్. చూడండి, మనం జస్ట్ క్వశ్చన్లో ఉండేది మాత్రమే రాసుకున్నాం. మీరు కన్ఫ్యూజ్ ఉండకూడదు మీకు అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్లో ఉండే సెంటెన్సే రాసిన. ఏం ముందర యాడ్ చేసుకున్నా? ద సెలెక్టెడ్, మనం సెలెక్ట్ చేసుకుంది. ఓకేనా? సో ఇప్పుడు రాద్దాం. ఏం రాయాలి? ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 5. ఈ 5 కార్డ్స్ నుండే మనకి పాసిబుల్ ఉంది. మిగిలిన కార్డ్స్ వద్దని పక్కన పడేసినాం. ఓకేనా? కాబట్టి ఇది మాత్రం పాసిబుల్ అవుట్కమ్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఈవెంట్ రాస్తాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ కార్డ్ ఈస్ ఏ క్వీన్? ఫస్ట్ వన్ ఏమి? వాట్ ఈజ్ ది ప్రాబబిలిటీ ద కార్డ్ ఈజ్ ది క్వీన్? క్వీన్ కార్డ్ కావాలి మనకి. సో క్వీన్ కార్డ్కి పాసిబుల్ అయ్యే ప్రాబబిలిటీ రాయాలి. సో ఈవెంట్ ఏమి? ఈవెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్వీన్ కార్డ్. క్వీన్ కార్డ్. సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను, కాసేపు వినండి. ఇక్కడ ఏమంటే గెటింగ్ ఏ క్వీన్ కార్డ్. నార్మల్గా క్వీన్ కార్డ్ అంటే 4 ఉంటాయి. రెడ్ కలర్లో 2, బ్లాక్ కలర్లో 2, మొత్తం 4 ఉంటాయి. బట్ ఇక్కడ క్వీన్ కార్డ్ అన్నాడు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం ఒక్క 5 కార్డ్స్ మాత్రమే. కాబట్టి ఇక్కడ క్వీన్ కార్డ్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది? ఒక్కటే. అది గుర్తుపెట్టుకోండి. ఇది డిఫరెన్స్. ఓకేనా? నార్మల్గా అడిగే క్వశ్చన్కి ఈ క్వశ్చన్లో ఉన్న డిఫరెన్స్ అదే అనమాట. సో ఏమి? ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఒకటే. నార్మల్గా 4 రాస్తాం, దీనికి రాయకూడదు. 4 అంటే ఏమి? పాసిబుల్ అవుట్కమ్స్ 52 ఉన్నప్పుడు క్వీన్ కార్డ్ తీయడానికి ప్రాబబిలిటీ 4 వస్తుంది. కానీ ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది 5. ఎందుకు? మనం సెలెక్ట్ తీసుకుందే 5 కార్డులు. ఆ 5 కార్డులో ఒకే ఒక్క క్వీన్ కార్డు ఉంది. కాబట్టి ది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేది ఒకటే అవుతుంది. నెక్స్ట్ ఫార్ములా రాస్తాం. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఏమవుతుంది? ఫేవరబుల్ 1, పాసిబుల్ అయ్యేది 5. సో 1/5 ఆన్సర్. అంతే. నెక్స్ట్ సెకండ్ వన్. ఇది కొంచెం జాగ్రత్త. ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చాడు అనమాట. ఏమంటే చూడండి, ఇఫ్ ద కార్డ్ ఈస్ క్వీన్ డాన్ పుట్ ఏ సైడ్. అంటే మనం తీసుకున్నాం ఫస్ట్ టైం ఒక కార్డు తీసుకున్నాం. ఆ కార్డు కానీ క్వీన్ వచ్చింది అంటే ఈ 5 కార్డ్స్లో నేను పిక్ చేసుకున్నప్పుడు క్వీన్ వచ్చింది అంటే ఆ కార్డ్ని పక్కన పెట్టేస్తాను. సో నేను విన్ అయిపోయినా, ఇంకా అవసరం లే కార్డు.
పక్కన పెట్టేసి రిమైనింగ్ కార్డ్స్నే యూస్ చేస్తాం. అంటే ఒక కార్డు క్వీన్ కార్డు తీసేసిన, సో అప్పుడు ఏమవుతుంది, 4 కార్డ్స్ మాత్రమే ఉంటాయి. ఆ పాయింట్ని మెన్షన్ చేయాలి. ఎక్కడ ఇచ్చారు కదా, ఇఫ్ ది క్వీన్ ఈస్ డాన్ పుట్ ఏ సైడ్. ఓకేనా, క్వశ్చన్లో ఇచ్చింది రాసుకున్నా చూడండి. ఇఫ్ ది క్వీన్ ఈస్ డాన్ పుట్ ఏ సైడ్, దెన్ ది పాసిబుల్ అవుట్కమ్స్, దెన్ ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ రాసేద్దాం, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్నవుతుంది, 4 అవుతుంది. లేదంటే 5 - 1 అని కూడా రాసుకొని 4 అని పెట్టచ్చు. ఎలా పెట్టినా 4. ఈ 5 కార్డ్స్లో క్వీన్ కార్డ్ తీసేసిన, నేను గెలిచిపోయినా, నా కార్డు నేను తీసుకునేసిన, రిమైనింగ్ మీరు ఆడుకోండి అని మీకు ఇచ్చేసిన. ఓకేనా, అప్పుడు 4 కార్డ్స్ కాబట్టి రాసు. సో అది అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఫస్ట్ ఏమి, దీనిలో మళ్ళీ 2 ఇచ్చారు చూడండి, A1 B1. సో ఫస్ట్ ఏ కాద్దాం, రాద్దాం. ఏమి, ఎన్ యాస్ ఈవెంట్, ఇక్కడ పైన రాయండి, యాస్ ఈవెంట్ ఆఫ్ probability of getting an as card. So the number of favorable outcomes. సో యాస్ కార్డ్ అనేది ఎన్ని ఉంటాయి, క్వీన్ వెళ్ళిపోయింది. ఓకేనా, ఈ క్వీన్ లేదు, మిగిలిన 4 కార్డ్స్లో ఒకే ఒక్క యాస్ కార్డు ఉంది కాబట్టి 1 వస్తుంది. P అంటే ఫార్ములా మీరు రాయండి, నాకు ప్లేస్ సరిపోదు, రెండో ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి. P ఇక్కడ ఉంది చూడండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 1, పాసిబుల్ అవుట్కమ్స్ అంటే 4. మర్చిపోకండి 4. ఇది సెకండ్లో పాయింట్. ఇది కొంచెం ఇంతసేపు మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఎక్కడ లేనటువంటి డిఫరెంట్ వే ఇక్కడ ఇచ్చాడు. కానీ చేసేది సింపుల్, థింకింగ్ ఒకటే డిఫరెంట్, బట్ ఆన్సర్ స్టెప్స్ అంతా సింపుల్. నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్, బి ఏ క్వీన్ ఈవెంట్ రాద్దాం. ఈవెంట్ ఆఫ్ probability of getting a queen card, the number of favorable outcomes is equal to ఎన్ని. చూడండి, మనము ఉన్న 5 కార్డులో ఒకే ఒక క్వీన్ కార్డు ఉంది. సో నా ఆట అయిపోయింది, నేను గెలిచాను, నా కార్డు తీసుకొని వెళ్ళిపోయినా, క్వీన్ అనే నా కార్డుని తీసుకొని వెళ్ళిపోయినా. అప్పుడు ఉన్న 4 కార్డ్స్లో క్వీన్ ఎక్కడుంది, మీరు ఆడుకుంటే గెలవడానికి. మీరు మీ ఫ్రెండ్స్ 9 ఉన్నారు, మీ 9 ఆడాలి. ఒకడు నాకు క్వీన్ కార్డు వస్తేనే గెలుస్తానంటే ఎక్కడుంది ఆ క్వీన్ కార్డు, నేను తీసుకొని వెళ్ళిపోయినానే, కాబట్టి ఛాన్స్ ఉందా వాడు గెలవడానికి, లేదు, అంటే 0 ఛాన్స్. సో P ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, 0/4. 0/4 అంటే వాల్యూ ఎంత, 0. ఇది ఫైనల్ ఆన్సర్. 0 అంటే ఏ ప్రాబబిలిటీ వస్తుంది, ఈవెంట్ టైప్ని ఏమని పిలుస్తాం, ఇంపాసిబుల్ ఈవెంట్. P ప్రాబబిలిటీ వాల్యూ కానీ 0 అయితే ఇంపాసిబుల్ ఈవెంట్. 1 మార్క్ బిట్లో పడేదానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అనమాట అది, ఆ వర్డ్. ఓకేనా, ఇంపాసిబుల్ ఈవెంట్కి వాల్యూ అడిగాడంటే 0, అది గుర్తుపెట్టుకోండి. 0ని ఏమని పిలుస్తాము ప్రాబబిలిటీలో అంటే ఇంపాసిబుల్ ఈవెంట్. ఇలాంటి వీడియోస్ కూడా వస్తాయిలేండి, 1 మార్క్స్ మీద కూడా మీకు చేస్తాం. బట్ ఏది చెప్పాలనిపించింది చెప్తాను. సరే, నీట్గా నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా ఇస్తాను. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి.
వన్ కార్డ్ ఈస్ డాన్ ఫ్రమ్ వెల్ షఫ్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ 52. క్యాలిక్యులేట్ ది ప్రాబిలిటీ దట్ ది కార్డ్ విల్ బి. ఫస్ట్ వన్ బి ఎన్ యాష్, సెకండ్ వన్ నాట్ బి యాష్. అంటే ఇక్కడ ఏమంటే ఈసారి 52 కార్డ్స్ తీసుకున్నాం, అందులో నుండి యాష్ కార్డు ఉండడానికి మనం తీసుకుంటే పిక్ చేసిన కార్డ్ యాష్ కార్డ్ అవ్వడానికి ప్రాబిలిటీ కనుక్కోవాలి. ఇంకోటి యాష్ కార్డ్ కాకుండా ఉండడానికి ప్రాబిలిటీ. ఓకేనా? అంటే ఇక్కడ మీకు చెప్పా చూడండి, ఈ దానిలోనే పాయింట్ చెప్పిన. నార్మల్గా క్వీన్ అని మెన్షన్ చేసినప్పుడు మనకి క్వీన్ 4 ఉంటాయి. కాకపోతే ఈ కార్డ్లో ఈ ప్రాబ్లంలో మనకు 5 కార్డ్స్ నుండే ఉన్నాయి కాబట్టి 1 కార్డ్ అని చెప్పిన. గుర్తుందా? ఇప్పుడే చెప్పిన. అయితే ఇక్కడికి వచ్చే కాడికి ఇక్కడ వీడు తీసుకుంది 52 కార్డ్స్ కాబట్టి యాష్ అంటే 1 రాదు, యాష్ కార్డ్ అంటే 1 రాదు. మనకి కార్డ్స్ ఎన్ని టైప్గా డివైడ్ అయ్యాయి? 4 టైప్స్. క్లబ్స్, స్పేడ్స్, డైమండ్స్, హార్ట్. ఈ 4 టైప్లోనూ ఒక్కొక్క యాస్ ఉంటుంది. అంటే టోటల్గా ఎన్ని యాస్లు ఉన్నట్టు? 4. సో నెంబర్ ఆఫ్ యాస్ కార్డ్స్ 4. అందువల్ల ఈ ప్రాబ్లం మీకు ప్రాక్టీస్గా ఇచ్చా. సో ఇంకా రిమైనింగ్ ఆ 4 కార్డ్స్ కాకపోతే రిమైనింగ్ అంతా ఏమి? నాన్ ఎఫ్ యాస్ కార్డ్. అవునా? అంటే వేరే కార్డ్ అవుతుంది. మీకు క్లియర్గా తెలుగులో చెప్పాలంటే ఈ 4 కార్డ్స్ మాత్రమే యాస్, మిగతా రిమైనింగ్ కార్డ్స్ అనేవి ఖచ్చితంగా యాస్ కాదు కదా. అవునా? వాటిల్లో ఈ 4 కార్డ్స్ నా దగ్గర పెట్టుకున్నానే అనుకోండి, రిమైనింగ్ 52లో ఈ 4 పోతే ఏమొస్తుంది? 48. ఈ 48 కూడా నాట్ బి అన్ యాస్ అవుతుంది. సో ఇక్కడ మీరు వాల్యూ స్టెప్ రాస్తారు కదా, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, అప్పుడు ఎలా రాయాలి అనేది చెప్పాను నేను. 52 - 4 = 48. సో మెయిన్ వాల్యూస్ నేనే చెప్పేసిన. ఇంకా మీరు జస్ట్ చేయాల్సింది స్టెప్పు రాయడం. ఓకేనా? స్టెప్పులు ఒక ఆర్డర్ రాయడం. సరే, ప్రాక్టీస్ ప్రాబ్లం రాసుకొని ఇప్పుడే ఈరోజే ఈ 3 ప్రాబ్లమ్స్ నేర్చుకునేయండి. ఈ 3 బాగా నేర్చుకునేసారంటే ఒక ప్రాబ్లం మీకు వచ్చేసినట్టే. మీ అదృష్టం బాగుంటే అది 8 మార్క్స్ అవుతుంది. మీ అదృష్టం కొంచెం అటు ఇటుగా ఉన్నిందంటే 4 మార్క్స్ అవుతుంది. ఓకేనా? సరే, మీ అదృష్టం కాదులేండి, నా అదృష్టం కూడా అది. ఏమంటే నేను చెప్పే క్లాసెస్ బై ఛాన్స్ నా అదృష్టం కొద్దీ మా 8 మార్క్స్ వచ్చిందంటే మీరు బాగా రాస్తారు. సో ఇక్కడ అందరి అదృష్టాలు, నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్. ఓకే, రాసుకోండి నీట్గా. సో ఎవరైతే ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేశారో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, అదే కామెంట్ పెట్టండి. క్లియర్? సరే, ఇదే విధంగా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 71, ఇంకా 29 డేస్ మాత్రమే ఉంది మీ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. అంటే గట్టిగా తిప్పినా 1 మంత్ కూడా లేదు ఇంకా మీ పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, నాట్ ఓన్లీ మ్యాథ్స్, అన్ని సబ్జెక్టులు బాగా ప్రాక్టీస్ చేయండి, అన్నీ ఇంపార్టెంటే. అయితే నా సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి నేను మ్యాథ్స్ వీడియోస్ మీకు పెడతాను. ఓకేనా? సరే, 29 డేస్ ఉన్నాయన్నాను కదా, అంటే 29 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. అవన్నీ మీకు రావాలంటే నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ఈ 2 ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ ప్రాబ్లం చెప్పిన విధానం మీకు బాగా నచ్చుంటే, అంటే అర్థమయ్యేలా నేను చెప్పుండాను అంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.